హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మనుగూరు దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ఏటూరి అనే ఊర్లో ఉన్న గుడికైతే వచ్చామన్నమాట. గుడి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏ మొక్కుకున్నా నెరవేరుతుందని జనాల నమ్మకం అనమాట. ఇది గుట్ట మీద ఉంది. ఎంత బాగుందో, అంత చెట్ల మధ్య ఆ అడవుల మధ్యలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు. మీరు గిట్ట మనుగూరు వెళ్తే ఖచ్చితంగా ఏటూరు మాత్రం వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం అయితే చేసుకోండి. గుట్ట మీద చాలా మెట్లు ఉన్నాయి. ఇక్కడ కోతులు అయితే బాగా ఉన్నాయన్నమాట. మా వాళ్ళు బ్యాగులతో పాటు కర్రలు కూడా తీసుకుని వెళ్తున్నారు, కోతులు ఎక్కడ అటాక్ చేస్తాయని. ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ పచ్చని అడవిలో ఆ గుడి ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా ఉందంటే, మేము వెళ్ళి మార్నింగ్ 8కి అలా స్టార్ట్ అయ్యామనుకుంటా. వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10 అయింది. చాలా చిన్నగా వెళ్ళాం, పిల్లలతో వెళ్తున్నాం కదా, బైక్ జర్నీ. మనుగూరు నుంచి ఏటూరు నాగారం ఊరి వరకు ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. గుడిలోకి అయితే లోపలికైతే వచ్చాము. ఇక్కడ దేవస్తంభం ఉంది. ఇక్కడైతే ఎంత బాగుందో. చాలామంది ఉన్నారు. మేము వెళ్ళిన రోజు చాలా క్రౌడ్ అయితే తక్కువగా ఉంది. మా సైడు, ఖమ్మం సైడ్ ఉన్న వాళ్ళకైతే ఈ గుడి తెలిసి ఉండకపోవచ్చు మేబీ. మా అన్నయ్య వాళ్ళకైతే తెలుసు అంట. వాళ్ళు 2 టైమ్స్ వరకు వచ్చారంట. మా హస్బెండ్ కూడా ఒకసారి వచ్చారంట. వెళ్ళి చూద్దామంటే వెళ్ళాము. దేవస్థానం గుడి లోపల ప్రత్యేకత ఏంటంటే, నరసింహస్వామి మనిషిని టచ్ చేస్తే ఎలాగైతే ఇట్లా లోపలికి వెళ్తుందో, అలాగా స్వామిని టచ్ చేస్తే చర్మం లాగా లోపలికి వెళ్తుందంట. అది విగ్రహం లాగా కాదనమాట. ఈ గుడి ప్రత్యేకత అదే. లోపలికైతే ఫోన్స్, కెమెరాస్ ఏమి ఎలో లేవంట. అయితే బయట ఉన్న వ్యూ చూపిద్దామనేసి వీడియో అయితే తీశాను. మెట్టుకి బొట్లు అయితే పెట్టారు. ఇవే మెట్లు, మోకాల పర్వతం ఉన్నట్టు హైట్గా ఉంది. మా వారు మేమందరం కలిసి అయితే పైకి అయితే వెక్కామన్నమాట. దర్శనం అయితే బాగా జరిగింది. చాలామంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అందరికీ.